హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో రుచికరమైన చెట్టినాట్ టొమాటో చట్నీని చూపించబోతున్నాను. ఈ చట్నీ తమిళనాడులో చాలా ఫేమస్ అండి. ఇది ఇడ్లీలో తిన్నా, దోశలో తిన్నా, రైస్లో తిన్నా చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఈ చట్నీ ప్రిపేర్ చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. మరి ఈ రుచికరమైన చెట్టినాట్ టొమాటో చట్నీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి హాఫ్ కప్పు ఆనియన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీరు సాంబార్ ఆనియన్స్ దొరికితే అవి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అవి దొరకని పక్షంలో ఈ ఆనియన్స్ కూడా వాడుకోవచ్చు. ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత 9-10 గార్లిక్ పాట్స్ని వేసుకొని 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా రంగు మారిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి. సాల్ట్ మీరు గ్రైండ్ చేసిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇందులోకి 7-8 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోలని స్లైసెస్గా చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి టొమాటోలని 2 నిమిషాల పాటు వేయించాలి. టొమాటోలు 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా ఒక చిన్న ముక్క చింతపండు కూడా వేసుకున్నాను. చింతపండు ఎక్కువ వేసుకోకండి, చాలా పుల్లగా అయిపోతుంది. ఎందుకంటే టొమాటోలు కూడా పుల్లగా ఉంటాయి కదా. మీ టొమాటోలో పులుపుని బట్టి చింతపండు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే చెట్టినాట్ టొమాటో చట్నీ కొద్దిగా లిక్విడ్గా ఉంటుందండి, మరీ గట్టిగా ఉండదు. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 4-5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ, మూత పెడుతూ మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలి. లేకపోతే టొమాటోలు డ్రైగా అయిపోతాయి, ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. ఇలా టొమాటోలను సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. టొమాటోస్ డ్రై అయిపోతే కనుక ఇంకొంచెం వాటర్ వేసి కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఈ టొమాటోలని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లార్చుకున్న టొమాటోలని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. టొమాటోలు బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలండి. పులుపుని బ్యాలెన్స్ చేయడానికి దీంట్లోకి 1 టీ స్పూన్ బెల్లాన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్స్చర్నంతా వీడియోలో చూపించిన విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, చట్నీ ఇంత ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి. కన్సిస్టెన్సీ కూడా ఇలాగే పల్చగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకుంటున్నాను. ఇంకా ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో దోరగా వేగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో చట్నీ ఉంది కదండి, అదంతా ఈ పోపులోకి వేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల ఈ చట్నీ వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, మన టేస్టీ సూపర్ చెట్టినాట్ టొమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ డిష్లోకి తీసుకొని చపాతీతో తినొచ్చు, ఇది ఇడ్లీలో తినొచ్చు, దోశలో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చండి. అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.